మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును బుధవారం ప్రకటిస్తామని సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం ప్రకటించనున్నారు. పార్టీ అధిష్టానం నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని పరిశీలకులుగా మహారాష్ట్రకు పంపుతున్నారు. వీరి సమక్షంలో మహారాష్ట్ర లెజిస్లేటర్ పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతలు ఎన్నుకోనున్నారు. అనంతరం రాజ్భవన్కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే డిసెంబర్ 5న ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెలిపారు. బీజేపీలో అంతర్గతంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఎప్పుడో ఖరారైందని చెప్తున్నారు. అయితే ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే కూడా బీజేపీ అధిష్టానం ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే తాను డిప్యూటీ సీఎం రేస్లో ఉన్నానని హల్చల్ చేశారు. ఇక తీరా దీనిపై దుమారం రేగడంతో తాను రేస్లో లేనని స్పష్టం చేశారు. తనకు డిప్యూటీ సీఎం పదవి కావాలనే కోరిక కూడా లేదన్నారు. అలాగే మంత్రి పదవి రేస్లో కూడా లేనన్నారు జూనియర్ షిండే.